బాధ్యతలు లేకుండా జీవించే తల్లి తండ్రి బిడ్డలు కాలేజీకి వెళ్ళి అక్కడ వాళ్ళు శోధించబడుతున్నప్పుడు, వాళ్ళు అనేకమైనటువంటి టెంప్టేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు తల్లికి తండ్రికి ఏమైనా బాధ్యత ఉందంటారా? ఏమైనా పట్టింపు ఉందంటారా? ఇష్టానుసారంగా జీవించే తల్లి తండ్రి ఏం చూసుకుంటారో తెలుసా? మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు, మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, వాళ్ళకి కావాల్సిన ఫీజులకు మేము డబ్బులు కడుతున్నాం, పుస్తకాలకు డబ్బులు కొడుతున్నాం, ట్యూషన్కి డబ్బులు కడుతున్నాం, చాలు. అంతేగాని వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, వాళ్ళ ఆత్మీయత ఏమిటి, ఏ టైంకి కొడుకు ఇంటికి వస్తున్నాడు, ఏ టైంకి కూతురు ఇంటికి వస్తుంది, ఎందుకని కూతురు ఆలస్యంగా వస్తుంది, ఎందుకని కొడుకు ఆలస్యంగా వస్తున్నాడు, ఎందుకని కూతురు అస్తమాను సెల్ ఫోన్లో ఉంటుంది, ఎందుకని కొడుకు అస్తమాను కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాడు, తలుపులు బిగించుకుంటున్నాడు. పట్టించుకునేటటువంటి మనస్సు ఎక్కడుంది? పట్టించుకునేటటువంటి హృదయం ఎక్కడుంది? ఎందుకని? తల్లి బిజీ తల్లిది, తండ్రి బిజీ తండ్రిది. ఇష్టానుసారంగా జీవించే తల్లికి తండ్రికి బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ క్షేమం గురించి, వాళ్ళ క్యారెక్టర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? ఆ తర్వాత వచ్చి ఏడుస్తున్నారు. ఏమని? మా అమ్మాయి కనిపించటం లేదో, మా అబ్బాయి ఇంటికి తాగేసి వచ్చాడు. ఎంత వయసు మీ అబ్బాయిది? 18 సంవత్సరాల వయసు. 18 సంవత్సరాల వయసులో తాగి రావటం ఏమిటి? ఎందుకు తాగి వచ్చాడు? నువ్వు పట్టించుకుంటే కదా. వాడు ఏమవుతున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, చదువుతున్నాడో, చదవటం లేదో, చెడు స్నేహితులతో తిరుగుతున్నాడు, వాడికి సెల్ ఫోన్ కావాలంటే కొనిచ్చేసావు, వాడికి బైక్ కావాలంటే కొనిచ్చేసావు. నీకు తెలిసిందేంటి తెలుసా? వాడికి ఏదైనా కోరిక వస్తే కోరిక తీర్చటం, అంతే తెలుసు. అదే పెంపకం అనుకున్నావు. వాడి గురించి ప్రార్థన చేశావా? వాడి గురించి కన్నీరు గార్చావా? వాడి చుట్టూ ప్రార్థన కంచి వేసుకున్నావా? ఎక్కడ నీకు దేవునితో సహవాసం? కొడుకు పాడైపోతున్నాడు, కూతురు పాడైపోతుంది, ఇంటి గౌరవం బజార పడుతుంది. తల్లిగా నీకు బాధ లేదే, తండ్రిగా నీకు బాధ లేదే, చీమగుట్టినట్టుగా లేదే? కారణం తెలుసా? నువ్వే తప్పిపోయినప్పుడు ఇక నీ కూతుర్ని, నీ కొడుకును ఎలా బాగు చేసుకోగలవు? ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు వచ్చి ఏడుస్తున్నారు, అయ్యా మా అమ్మాయి కనిపించటం లేదు. ఎప్పటి నుంచి కనిపించటం లేదు? 1 వీక్ నుంచి కనిపించటం లేదు. ఎంత వయసు? 17 సంవత్సరాలు. ఏమైపోయింది? తర్వాత తెలిసింది. ఏం తెలిసింది? ఏ కాలేజీకి అయితే తాను బస్సులో వెళ్తుందో ఆ కాలేజీ డ్రైవర్తో ప్రేమలో పడిందట. 17 సంవత్సరాల వయసు, ప్రేమలో పడిందట. అడుగుతున్నాను, ఈరోజు మార్నింగ్ ప్రేమలో పడింది, సాయంత్రం డ్రైవర్తో వెళ్ళిపోతుందంటారా? సాధ్యమంటారా? సాధ్యం కాదు. ఎప్పటి నుంచో నడుస్తుంది ఈ వ్యవహారం. కానీ పాపం తల్లికి తీరిక ఎక్కడ పట్టించుకోవడానికి? ఎప్పటి నుంచో వాడు తాగుతున్నాడు, స్కూల్లో ఉన్నప్పుడే తాగడం మొదలు పెట్టాడు. కానీ తండ్రికి ఎక్కడుంది బాధ్యత పట్టించుకోవడానికి? వాడు బయట తాగుతూ 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 ఆఖరికి ఇంటికి తాగొచ్చిన తర్వాత తెలిసింది ఆ కొడుకు తాగుతున్నాడని. అప్పటిదాకా ఏమైపోయారు? ఎక్కడ తీరిక? దేవుని పట్ల భక్తి భయం ఉంటే, ప్రార్థనా జీవితం ఉంటే, కుటుంబ ప్రార్థన ఉంటే, బిడ్డలను మందిరానికి తీసుకొచ్చేటటువంటి మనస్సు ఉంటే, వాళ్ళు క్రమంగా దేవుని సన్నిధికి వచ్చేటటువంటి తల్లి తండ్రి అయి ఉన్నట్లయితే, వారు దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా బిడ్డల పట్ల బాధ్యత కలిగి జీవించేవాళ్ళు, కుటుంబం పట్ల బాధ్యత కలిగి జీవించేవాళ్ళు. దేవునితోనే వీళ్ళకి మాటలు లేవు, దేవునితో వీరికి సహవాసం లేదు, ప్రార్థనా జీవితం లేదు. ఎలా చుట్టూ ఉన్నటువంటి ప్రమాదాలను పసికట్టగలుగుతారు? త్రాగుబోతుకు, తిరుగుబోతుకు కుటుంబం సమస్యల్లో ఉంటే తనకేమన్నా పట్టింపు అంటారా? భార్య బిడ్డలు తినడానికి కూడా తిండి లేక వాళ్ళు ఇళ్లలో పస్తులు ఉంటూ ఉంటే ఆ తాగుబోతుకి, తిరుగుబోతుకి, దేవునికి వ్యతిరేకంగా జీవించే వాడికి ఏమైనా నొప్పి ఉందంటారా? ఏమైనా బాధ ఉందంటారా? లేనే లేదు.